వెస్టేజ్ వెస్టేజ్కి వెస్టేజ్ కంపెనీకి అండ్ మా ప్లేనర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ అవకాశం వచ్చినందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్ యూ లీడర్స్. ఇంకా నా విషయానికి వస్తే, బిఫోర్ వెస్టేజ్ నేను ఒక టీచర్. స్టిల్ ఐ హ్యావ్ లీడ్ మై జాబ్. నేను వెస్టేజ్లోకి రావడానికి నాకు అవకాశం ఇచ్చిన అఖిల మేడం, యాదగిరి సార్, థ్యాంక్ యూ సార్. అసలు నేను ఈ వెస్టేజ్ రావడానికి కారణం ఏంటంటే, అసలు కారణం మా బాబాయ్ గారు, యాదగిరి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెస్టేజ్ అంటే అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒకరోజు మా అప్లైనర్ నాకు చాలా సార్లు కాల్ చేసి, వెస్టేజ్లోకి రండి, ఈ బిజినెస్ చేయండి, ఇది చాలా మనకి యూస్ఫుల్గా ఉంటుంది, హెల్త్ పరంగా అండ్ మనకి మనీ పరంగా కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనేసి అని చెప్పారు. బట్ నేను ఆ రోజు అర్థం చేసుకోలేదు, అసలు ఇంట్రెస్టే పెట్టలేదు. వాళ్ళు చాలా సార్లు మా మెంటర్స్ కానీ మా అప్లైనర్స్ కానీ చాలా సార్లు నాకు కాల్ చేశారు. బట్ నేను వాళ్ళకి రిప్లై అనేది ఇవ్వలేదు. అంటే నేను ఒక స్కూల్ టీచర్ని కాబట్టి నేను స్కూల్కి వెళ్తూ నా వర్క్ నేను చేసుకుంటూ ఇంటికి వచ్చి మళ్ళీ పిల్లల పనుల్ని చూసుకుంటూ ట్యూషన్స్ చెప్తూ ఉండేదాన్ని. అందుకే నేను అంతగా ఇంట్రెస్ట్ కూడా పెట్టలేకపోయాను. అండ్ నేను ఇలాంటివి చాలా చూశాను, బట్ చాలా చేశాను అని కొట్టిపారేశాను. అయినా వాళ్ళు మళ్ళీ మళ్ళీ చాలా ఓపికగా నాకు కాల్ చేసి నాకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ దాన్ని నేను చాలా అంటే చాలా వరకు నెగ్లెక్ట్ చేశాను. నాకు అవసరం లేదని చెప్పాను. నేను వాళ్ళకి టైం అస్సలు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ నాకు దొరికినందుకు చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ అప్లైనర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈరోజు ఈ విషయానికి వస్తే, ఈ వెస్టేజ్లోకి రావడానికి మెయిన్గా రీజన్ ఏంటంటే, మా ఇంట్లో మా మదర్కి కొంచెం స్టమక్ ప్రాబ్లంగా ఉండేదండి. అయితే దాన్ని ఫేస్ చేయడానికి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ మా మదర్ గారు ఫేస్ చేశారు. అప్పుడు ఈ విషయాన్ని మాకు మా అప్లైనర్ అయిన అఖిల మేడం గారికి చెప్పడం జరిగింది. తాను మాకు మంచి సజెషన్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే, మనకి ఇక్కడ మంచి వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది మనకి ఉంది. అందులో మనకొక హెల్త్ సప్లిమెంట్స్ కానీ అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్ అండ్ ఇంకా మనం వాడుకునే వాటర్ ఫిల్టర్ ఉంది అని మాకు చెప్పడం జరిగింది. తను చెప్పిన వెంటనే మేము స్పందించి దానికి రియాక్ట్ అయ్యి ఆ వాటర్ ఫిల్టర్ అనేది తీసుకోవడం జరిగింది. అప్పుడు వెంటనే మేము వెళ్ళి వాటర్ ఫిల్టర్ అనేది తీసుకున్నాము. అప్పుడు నేను డిసైడ్ అయ్యాను. నిజంగా అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ వెస్టేజ్లో ఏదో ఒక తెలియని పవర్ ఉంది. ఎందుకంటే డైలీ మనం తీసుకునే ఆహారం అయినా కానీ, మనం తీసుకునే వాటర్ అయినా కానీ ఎంతో కొంత హార్మ్ఫుల్నెస్ ఉంటాయి. బట్ ఈ వెస్టేజ్లో ఉన్న వాటర్ ఫిల్టర్ తీసుకోవడం వల్ల మా అమ్మగారికి ప్రాబ్లమ్స్ అనేవి 60% తగ్గింది. అప్పుడు నాకు బాగా అంటే బాగా నమ్మకం కలిగింది. ఈ కంపెనీ మీద చాలా ట్రస్ట్నెస్ ఏర్పడింది. అండ్ ఇంకా ఇందులో వాటర్ ఫిల్టర్సే కాకుండా మన హెల్త్కి సంబంధించినటువంటి హెల్త్ సప్లిమెంట్స్ అండ్ ఇంకా బ్యూటీ ప్రోడక్ట్స్, హెల్త్ సప్లిమెంట్స్, అగ్రికల్చర్ ఆర్గానిక్స్ ప్రోడక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయని తెలిసింది. నిజంగా నేను వీటన్నిటికీ చాలా కనెక్ట్ అయ్యాను. అండ్ నేను వర్క్ చేయకపోయినా మా మెంటర్స్ వాళ్ళు
ఎప్పటికప్పుడు నా టీంని బిల్డ్ చేసుకుంటున్నారు. నిజంగా వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్. అండ్ వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. కానీ నేనెందుకు చెయ్యలేదు అని అనుకొని ఇందులోకి రావడం జరిగిందండి. లీడర్స్ అఖిల మేడం గారు, అఖిల మేడం గారు, మేడం మేడం ఓకే మేడం మేడం వినిపిస్తుందా నా వాయిస్? క్లియర్ ఉంది, చెప్పండి. మేడం క్లియర్ గా ఉందా? క్లియర్ ఉంది. ఓకే మేడం. ఇంకా దీనిలో హెల్త్ సప్లిమెంట్స్ అనేదే కాకుండా మనం మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చండి. చాలా మంచి ఆపర్చునిటీ ఇక్కడ మనకు ఉంది మన వెస్టేజ్ కంపెనీలో. అండ్ ఎక్కడికి వెళ్ళినా దొరకని చాలా మంచి బెస్ట్ ఆపర్చునిటీ ఇక్కడ మన వెస్టేజ్ కంపెనీలో మనకి దొరుకుతుంది. అండ్ దాన్ని మనం వినియోగం చేసుకోవాలి. ఈ వాటర్ ఫిల్టర్ అనేది వాడడం వల్ల మా అమ్మగారికి 60% ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గింది. అండ్ తను చాలా బాధపడుతూ ఉండేది. ఆ పెయిన్‌తో చాలా బాధపడుతూ అసలు మార్నింగ్ లేస్తే కొంచెం మోషన్ వెళ్ళడానికి గూడా చాలా అంటే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసేది. అండ్ ఏదైనా ఫుడ్ తీసుకుంటే ప్రాపర్‌గా డైజెషన్ కాకపోవడము, ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది. అయితే ఈ ప్రాబ్లమ్ చాలా మంది డాక్టర్స్‌కి కన్సల్ట్ అయినా గాని వాళ్ళు ఏదో ఒక మెడిసిన్ రాయడము, అది మళ్ళీ మా అమ్మగారు తీసుకోవడము, అండ్ ఇంకా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడము, దానితో పాటు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసింది. అండ్ అందుకే అప్పుడు మాకు ఈ వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ అనేది వరంగా దొరికింది. ఇది యూజ్ చేయడం వల్ల ఈ వాటర్ ఫిల్టర్‌ని యూజ్ చేయడం వల్ల దీని ద్వారా అప్పుడు మా అమ్మగారికి కరెక్ట్‌గా కరెక్ట్‌గా మోషన్ రావడం గాని, తిన్నది డైజెస్ట్ అవ్వడం గాని, అండ్ ఇంకా చాలా వరకు హెల్త్ అనేది చాలా వరకు క్యూర్ అయింది. అండ్ థ్యాంక్ యూ వెస్టేజ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇంకా ఇందులో మనం సక్సెస్‌ని చూస్తాం. మనం సక్సెస్ అయ్యామంటే ఆటోమేటిక్‌గా మన టీమ్ గాని, మన అప్లైనర్స్ గాని, మనం గాని చాలా వరకు సక్సెస్ అవుతారు. అండ్ మన అప్లైనర్స్ నమ్మి వాళ్ళు చెప్పింది విని, చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అప్ చేస్తే కంపల్సరీ మనం కూడా సక్సెస్‌ని చూస్తాం. అదే విధంగా నాకిక్కడ ఒకటి పాయింట్ చాలా కనెక్ట్ అయిందండి. అది ఏంటంటే ఈ వెస్టేజ్‌లో మనకి 3 జనరేషన్స్ ప్లాన్స్ అనేవి ఒకటి ఉంది. అది నాకు చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయింది. చాలా బావుంది. అయితే మనం మన వాళ్ళు చెప్పింది చెప్పినట్టు విని మీటింగ్ అటెండ్ అవ్వడం, మనతో పాటు ఇంకొక 10 మందిని వెస్టేజ్‌లో మీటింగ్‌లో కూర్చుంటబెట్టడం వల్ల వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళకి టీమ్ పెరుగుతుంది. వాళ్ళు సక్సెస్ అవుతారు. అండ్ వాళ్ళు గూడా ఎంతో కొంత మనీ అనేది ఎర్న్ చేస్తారు. అండ్ వాళ్ళ హెల్త్ గూడా చాలా ప్రాబ్లమ్‌లో ఉన్న ఎవరైనా గాని చాలా వరకు వాళ్ళకి వాళ్ళు క్యూర్‌నెస్ అనేది చేసుకుంటారు. అండ్ ఈ వెస్టేజ్ కంపెనీ అనేది ఒక ఆర్డినరీ పర్సన్‌ని ఎక్స్‌ట్రా ఆర్డినరీ పర్సన్‌గా మార్చడానికి చాలా వరకి కృషి చేస్తుంది. నిజానికి చెప్పాలంటే ఒక ఆర్డినరీ ఉన్న పర్సన్‌ని ఎక్స్‌ట్రా ఆర్డినరీగా చేస్తుంది. ఎందుకంటే మనం ఈ వెస్టేజ్‌లో చేరడం ద్వారా మనకి తెలియని విషయాలు అండ్ చాలా, చాలా అంటే చాలా నేర్చుకుంటాము. మనకి ఏదైతే తెలియని విషయం ఉందో ఈ వెస్టేజ్‌లో నేర్చుకోవడానికి చాలా అవకాశాలున్నాయి. మనకు తెలియని విషయాలు కూడా మన మెంటర్స్ గాని, మన అప్లయన్స్ గాని, మనం వెన్నంటే ఉండి, మన చెయ్యి పట్టుకొని అండ్ మనతో పాటే మనతో పాటే నడుచుకుంటూ, మన చెయ్యి పట్టుకొని ఒక దాని గురించి ఇంకొక దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, మనల్ని మన వెన్నంటే ఉంటూ మంచి అడుగుజాడలు నడిపిస్తారు మన అప్లైనర్స్ గాని, మన మెంటర్స్ గాని. అండ్ ఇందులో తయారు చేసే ఆ సప్లిమెంట్స్ గాని, హెల్త్ ప్రొడక్ట్స్ గాని, క్వాలిటీ మాత్రం ఒక వెస్టేజ్‌లో మాత్రమే ఉంది. అయితే మనం దీనికి చాలా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ కాదండి. సారీ. చాలా స్మార్ట్ వర్క్ చేయాలి. స్వీట్ తింటే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, ఈ వర్క్ చేస్తే అంత హ్యాపీనెస్‌తో చేయాలి. ఏదో చేస్తున్నాంలే అని కాకుండా, చేసే వర్క్ మీద కాన్సంట్రేషన్ పెట్టాలి. మనం పెట్టకపోయినా మన అప్లైనర్స్
మనల్ని పుష్ చేస్తూనే ఉంటారు. ఇది నాకు అనిపించింది. తన వర్క్ తాను చేసుకుంటూ పోతే మనం ఖచ్చితంగా విజయాన్ని, సక్సెస్ అనేది చూసుకుంటాము. అందుకే నాకు ఈ వర్క్ నచ్చింది. అందుకే నేను దీనిలో జాయిన్ అవ్వడం జరిగింది సార్. అండ్ మన డౌన్‌లౌన్ డెవలప్ చేసుకుంటూ చాలా ముందుకు తీసుకెళ్తున్నారు మన మెంటర్స్ గాని, మన అప్లైనర్స్ గాని. మనల్ని మన డౌన్ లైన్స్‌ని మన అప్లైనర్స్ చాలా అంటే చాలా కేర్ తీసుకొని మనల్ని ముందుకు నడిపిస్తూ మన విజయాన్ని వాళ్ళు చూడ్డానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. మేడం అఖిల మేడం మేడం వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం, బాగుంది. కంటిన్యూ చేయండి, ఇలాగే కంప్లీట్ ఓకే చేయండి. మేడం. స్క్రీన్ కూడా షేర్ చేయండి మేడం, స్క్రీన్ షేర్ చేసి. ఆ, ఇక ఓకే మేడం. మై డియర్ లీడర్స్ అండ్ అప్లైనర్స్, పోయింది మేడం, మళ్ళీ పోయింది. స్క్రీన్ షేర్ చేయండి. ఓకే చేస్తున్నాను మేడం. ఓకే, బ్యాక్ రండి, వాట్సాప్లోకి వెళ్ళండి. పర్సనల్ వాట్సాప్లో ఉంటుంది చూడండి. అదే మేడం చూస్తున్నా. ఓకే, షేర్ అవుతుంది. ఓకే ఓకే మేడం, కంటిన్యూ చేయండి. లీడర్స్ ఓకే, లీడర్స్ వినిపిస్తుందా అండి నా వాయిస్ క్లియర్గా? క్లియర్ మేడం, క్లియర్, కంటిన్యూ చేయండి. మేడం థ్యాంక్ యూ మేడం. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అబ్జెక్షన్స్, వెస్టేజ్ డైరెక్ట్ మార్కెటింగ్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అండ్ పాజిటివ్ మైండ్ సెట్ మేడం. వెస్టేజ్ డైరెక్ట్ మార్కెటింగ్ లో అబ్జెక్షన్స్ హ్యాండ్లింగ్స్ అండ్ పాజిటివ్ మైండ్ సెట్ అనేది ప్రతి ఒక్క మెంటర్ కి, ప్రతి ఒక్క అప్లైనర్స్ కి, ప్రతి ఒక్క కస్టమర్స్ కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం ఎంతవరకు పాజిటివ్ గా తీసుకుంటున్నాం అనేది ఈ రోజు మన టాపిక్ అండి. అండ్ మనం ఏ విధంగా అయితే మన హెల్త్ సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నాము, మనం ఎంతవరకు దానికి పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నాము, దాన్ని పాజిటివ్ గా మనం తీసుకుంటున్నాం అనేది ఈ రోజు మన టాపిక్. అండ్ ప్రెజెంటేషన్ ఇస్ ద సార్ విజయ పూర్ణచంద్ర సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. కంటిన్యూ చేయండి మేడం. మేడం మీరు కంటిన్యూషన్ చేయండి మేడం, ప్రాబ్లం ఉంటే చెప్తాం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. పరిచయం, ఇక్కడ వచ్చేసి పరిచయం. ప్రతి విజయవంతమైన లీడర్స్ రిజెక్షన్స్ ఎదుర్కొన్నాడు. అవును సార్, ఎస్. ప్రతి ఒక్క విజయవంతమైన లీడర్స్ రిజెక్షన్స్ ఎదుర్కొన్నాడు. అంటే ఎవరైనా కానీ మన వర్క్ చేస్తున్నప్పుడు చాలా మంది మన రిజెక్షన్స్ అనేవి పెడతారు సార్. వాటిని ఎదురించి నిలబడ్డప్పుడే మనం విజయాన్ని సాధించగలుగుతాం. రిజెక్షన్స్ అనేవి అభివృద్ధిలో భాగం. అవును, మనకి ఎప్పుడైతే అబ్జెక్షన్స్ అనేవి వస్తాయో అవి మనం ఒక పాజిటివ్ మైండ్ తో తీసుకోవాలి. అవి మనం ఎదగడానికి, మన అభివృద్ధి చెందడానికి అందులో ఒక పార్ట్ మాత్రమే.
పాజిటివ్ మైండ్ సెట్ విజయం సాధించే కీ. ఎప్పుడైతే మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు దాన్ని పాజిటివ్ మైండ్ సెట్ తోనే మనం దాన్ని చేయాలి కంపల్సరీ. ఎందుకు అనంటే ఆ పాజిటివ్ మైండ్ సెట్టే మనకి మన విజయానికి గుర్తింపు. అండ్ ప్రతి ప్రతి పరిచయం వెనుక ఏదో ఒక నెగ్లిజెన్స్ అనేది ఉంటుంది. అండ్ రిజెక్షన్స్ అనేవి కంపల్సరీ వస్తాయి. దాన్ని ఎదుర్కొన్నప్పుడే మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాం. నెక్స్ట్, ఫీల్డ్ వర్క్ లో సాధారణ అబ్జెక్షన్స్. మనం చేసే ఏ వర్క్ లోనైనా కానీ అబ్జెక్షన్స్ అనేవి కంపల్సరీ వస్తాయి. మనం బిజినెస్ అయినా కానీ ఇంకేదైనా కానీ ఐ మీన్ వెస్టేజ్ బిజినెస్సే కాకుండా వెజిటబుల్ బిజినెస్ అయినా కానీ ఏదైనా మనం శారీస్ బిజినెస్ అయినా కానీ ఇంకేదైనా పెట్టుకున్నప్పుడు మనకి సాధారణంగా అబ్జెక్షన్ అనేది చాలా వరకు మనం ఫేస్ చేస్తున్నాం. ఎందుకు అనంటే మనం చేసే బిజినెస్ లోనే అబ్జెక్షన్స్ అనేవి చాలా ఉంటాయి. కాబట్టి వాటిని మనం ఎదుర్కొని ముందుకెళ్తే కంపల్సరీ సక్సెస్ అనేది సాధించగలుగుతాం. అండ్ ఇది నెట్వర్క్ మార్కెటింగా కాదా, ఇన్కమ్ వస్తుందా లేదా? ఎస్, 100% ఇది నెట్వర్క్ మార్కెటింగే. కంపల్సరీ ఇన్కమ్ అనేది మనకి చాలా వరకు మనం మేనేజ్ చేసుకోవచ్చు. చాలా వరకు మనకు ఇన్కమ్ అనేది కూడా వస్తుంది. ఇది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కాబట్టి ఒకరి చేతుల నుంచి ఒకరి చేతులకి మారని బిజినెస్ కాబట్టి అండ్ డైరెక్టర్ టు కస్టమర్స్ సెల్లింగ్ కాబట్టి ఇది రియల్లీ 100% నెట్వర్కింగ్ మార్కెటింగ్. అండ్ చాలా వరకు మనం ఇందులో ఇన్కమ్ వస్తుందా అంటే మనం చాలా వరకు ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోగలుగుతాం ఇందులో. అండ్ ప్రోడక్ట్ అబ్జెక్షన్స్ రేట్ ఎక్కువగా ఉంది, ప్రభావం ఉంటుందా? ఎస్, ప్రోడక్ట్ అబ్జెక్షన్స్ మనం తీసుకునే ప్రోడక్ట్స్ మీద చాలా రేట్స్ ఉంటున్నాయి అనేసి చాలా మంది మనం ఇచ్చే కస్టమర్స్ కానీ చెప్తున్నారు. బట్ ఎందుకు అని అంటే అది క్వాలిటీతో కూడుకున్న ప్రోడక్ట్ కాబట్టి రేట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. అండ్ మన్నికతో ఉంటుంది. ప్రభావం ఉంటుందా అంటే కంపల్సరీ. ఎందుకు అనంటే ఒక చిన్న ప్రోడక్ట్ మనం తీసుకున్నప్పుడు దాంట్లో చాలా రకాలైనటువంటి క్వాలిటీస్ మన వెస్టేజ్ కంపెనీ వాళ్ళు 100% చెక్ చేసి దానిలో మంచి క్వాలిటీస్ అయినటువంటి నైపుణ్యమైనటువంటి మన ప్రకృతికి సంబంధించినటువంటి మూలికలతో తయారు చేసి మనకి ఇస్తున్నారు కాబట్టి దానిలో చాలా ప్రభావం అనేది ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరూ చిన్న ప్రోడక్ట్ అయినా కానీ వచ్చినా కానీ తీసుకుంటే అది ఒక్క ప్రోడక్ట్ అయినా కానీ దమ్మున్న ప్రోడక్ట్ మన వెస్టేజ్ కంపెనీలో దొరుకుతుంది. అండ్ టైమ్ అండ్ ట్రస్ట్ అబ్జెక్షన్స్. టైం మీన్స్ వాట్? సమయం. మనం ఏం చేస్తున్నాం, ఎంత టైం పెడుతున్నాం మన ఫీల్డ్ వర్క్ లో. అండ్ ట్రస్ట్, నమ్మకంగా చేస్తున్నామా లేదా? చాలా వరకు అబ్జెక్షన్స్ అనేవి ఎదుర్కొంటాం. టైం కూడా మనం ఏంటి, వాట్ ఈస్ దట్? టైం అనేది మన ఫీల్డ్ వర్క్ లో చాలా అంటే చాలా టైం పెట్టాలి. అండ్ ట్రస్ట్తో ఉండాలి. ఆ టైంతో పాటే అన్నీ జరుగుతాయి. ఆ నమ్మకంతోనే అబ్జెక్షన్స్ అనేది మనం హ్యాండ్లింగ్ చేసుకుంటాము. హ్యాండ్లింగ్ అనేది జరిగిపోతుంటాయి వాటంతట అవే. అండ్ అబ్జెక్షన్స్ అనేవి ఎందుకు వస్తాయి? డైరెక్ట్ మార్కెటింగ్ గురించి అవగాహన లోపం. అంటే డైరెక్ట్ మార్కెటింగ్ గురించి అవగాహన అంటే దాని గురించి మనం కరెక్ట్ గా తెలుసుకోలేకపోవడం. మనకి తెలుసు అని ముందుకెళ్ళడం, మన మెంటర్ మాట కానీ మన అప్లైనర్ మాట కానీ వినకపోవడం. అండ్ ఏదైనా కానీ మనం పాజిటివ్ గా తీసుకొని దాని గురించి పూర్తిగా అవగాహన చేసుకొని మనం డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అండ్ బిజినెస్ అనేది చేసుకుంటే మనకి చాలా వరకు అవగాహన అనేది వస్తుంది. అండ్ గతంలో తప్పు కంపెనీల అనుభవం. అవును, చాలా మంది చాలా వరకు గతంలో చాలా తప్పులు చేసే ఉంటారు. వేరే బిజినెస్ లో అయినా కానీ అదర్ బిజినెస్ లో అయినా కానీ. గతంలో తప్పుల కంపెనీ అనుభవం అంటే
మనకేదైనా కంపెనీ పరిచయం అయినప్పుడు, ఎవరైనా మన కంపెనీ గురించి ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు, వాళ్ళు ఒక 5,000 పెట్టండి, ఒక 10,000 పెట్టండి, మా కంపెనీలో జాయిన్ అవ్వండి అనేసని తప్పుడు అభిప్రాయాలు చెప్తారు. బట్ మనం అట్లాంటివేవి నమ్మకుండా, మనం మన జెన్యూన్‌గా మన కంపెనీలో ఎటువంటి మనీ మనీ పెట్టకుండా, మనం ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఆశించకుండా, ఒక హెల్త్ అండ్ మన ఇన్‌కమ్‌ని ఆలోచించి, మనం కరెక్ట్‌గా ఉంటే అనుభవం అనేది మనకు కంపల్సరీ వస్తది. అండ్ సమాజ అభిప్రాయంపై భయం. మనం చేస్తున్న బిజినెస్ సమాజం మీద ఎటువంటి సమాజం అనేది మనల్ని ఎలా చూస్తుంది? మనం చేసే బిజినెస్ కరెక్టా? కాదా? వీళ్ళేమనుకుంటారో అండ్ వాళ్ళేమనుకుంటారో అని అనుకోకుండా, ఎవరు ఏమనుకున్నా సరే మన వర్క్ మనం చేసుకోవాలి అనేది సమాజంలో మనం ఒక మెంబర్‌గా అండ్ సొసైటీలో మనదొక పాజిటివ్ వర్క్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ భయం అనేది పక్కకు పెట్టాలి. భయంతో మనం ఏ పని చేయలేమండి. భయాన్ని పక్కకు పెడితేనే మనం ముందుకు అడుగు వేయగలుగుతాం. వీళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళేమనుకుంటారు, రిలేషన్స్ ఏమనుకుంటారు, ఈ బిజినెస్ చేస్తే, మన పేరెంట్స్ ఏమనుకుంటారు, మన పక్కన వాళ్ళేమనుకుంటారు, మన చుట్టుపక్కన వాళ్ళేమనుకుంటారు అని ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా, మన వర్క్ మనం చేసుకుంటూ ఎళ్తే, మన విజయం, మన సక్సెస్ అనేది మనం హ్యాపీగా చేసుకుంటాం. అండ్ ఫెయిల్యూర్‌పై భయం. యెస్. మనం చేసే ప్రతి ఒక్క పనిలో ఫెయిల్యూర్ అనేది కంపల్సరీ ఉంటుందండి. ఫెయిల్యూర్ వస్తేనే సక్సెస్ వస్తుంది. ఫెయిల్యూర్ వస్తుందంటే మనం సక్సెస్ రావడానికే ముందు ఉంది అని అర్థం. అండ్ మనకు ఫెయిల్యూర్ వచ్చిందని వెనకడుగు అస్సలు వేయొద్దు. దాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకొని ముందుకు వెళ్ళాలి. మనం చేసే వర్క్‌లో చాలా ఫెయిల్యూర్స్ అనేవి వస్తాయి. బట్ దాన్ని మనం హ్యాపీగా స్వీకరించాలి. ఎప్పుడైతే ఫెయిల్యూర్ వచ్చిందని ఎప్పుడు మనం డిసప్పాయింట్ అనేది అవ్వకూడదు. ఎందుకు అనంటే మనం చేసే ప్రతి ఒక్క పనిలో ఫెయిల్యూర్ అనేదే ఉంటుంది. ఫెయిల్యూర్ వెనకాల సక్సెస్ అనేది ఉంటుంది. ఫెయిల్యూర్ అంటేనే సక్సెస్. అంటే మనం ఒక పనిలో ఫెయిల్ అయినామంటే దాని ద్వారా మనం ఏం నేర్చుకున్నాము? ఎంతవరకు నేర్చుకున్నాము? ఏ విధంగా మనకది యూజ్ అయింది? ఆ ఫెయిల్యూర్‌నెస్ అనేది మన లైఫ్‌లో మనకి ఏ విధంగా అది యూజ్ అయింది? ఎందుకు ఫెయిల్ అయ్యాము మనం చేసే వర్క్‌లో అనేది మనకి ఆ ఫెయిల్యూర్‌లోనే సక్సెస్‌ని వెతుక్కొని మనం విజయం అనేది సాధించాలి. అండ్ అబ్జెక్షన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? వినండి. ఫస్ట్ పాయింట్ వస్తే వినండి. మధ్యలో అడ్డుకోకండి. ఎగ్జాక్ట్ పాయింట్. మనం ఎప్పుడైనా గానీ ఫీల్డ్ వర్క్‌లో బయటికి వెళ్ళినప్పుడు మన అప్లైనర్స్ చెప్పే మాట, మన మెంటర్స్ చెప్పే మాట పూర్తిగా వినాలి. మధ్యలో మనం వెళ్ళకూడదు. అండ్ వాళ్ళు చెప్పింది పూర్తయిన తర్వాత మనం వెళ్ళి మాట్లాడాలి. అండ్ 70% వినాలి, 30% మాట్లాడాలి. ఎప్పుడైనా గానీ లెర్నింగ్ అనేది ఎక్కువ ఉండాలి. అండ్ టాకింగ్ అనేది తక్కువగా మాట్లాడాలి. కొంత అంగీకరించండి. మీ డౌట్ చాలా కామన్. అవును సార్. వాట్ ఈస్ దట్? మన అప్లైనర్స్ మనం ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా చెప్తే మనం దానికి కంపల్సరీ అంగీకరించాలి. అండ్ మీ డౌట్ చాలా కామన్. ఇదేంటి మీ డౌట్ చాలా కామన్ అంటే మనకేదైనా డౌట్ వచ్చినప్పుడు వాళ్ళని నమ్మించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయవద్దు. అండ్ ఈ వెస్టేజ్ అనేది మనకి చాలా సర్టిఫికేట్స్ ఉన్న వెస్టేజ్ కంపెనీ కాబట్టి మనం ఎప్పుడైతే బయటికెళ్ళి మనం ఏ విధంగా అయితే వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేస్తున్నామో దాన్ని చాలా జెన్యూన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయాలి. నిజాలు చెప్పండి. వెస్టేజ్ విజయాలు సర్టిఫికేషన్స్. మనం ఎప్పుడైతే వెస్టేజ్ ఇతరులను నమ్మించడానికి నమ్మించడానికి ట్రై చెయ్యొద్దు. ఎందుకు అనంటే వాళ్ళు ఈ వెస్టేజ్ అనేది వాళ్ళు హార్ట్‌ఫుల్‌గా చేయాలి. హార్ట్‌ఫుల్‌గా ఇందులోకి రావడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని మనమేదో చెప్పాము, మనమేదో
వాళ్ళని ఫోర్స్ చేసామని ఇందులోకి రావద్దు. వాళ్ళు హార్ట్‌ఫుల్‌గా నమ్మినప్పుడే వాళ్ళు ఈ బిజినెస్‌లోకి రావడం అనేది జరుగుతుంది. అండ్ ఈ వెస్టేజ్ కంపెనీకి చాలా సర్టిఫికేట్స్, చాలా జెన్యూన్ సర్టిఫికేట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఈ వెస్టేజ్ అనేది మనకి 21 ఇయర్స్ నుంచెల్లి 21 ఇయర్స్ నుంచి రన్నింగ్ అవుతుంది కాబట్టి ఇది చాలా నమ్మకమైనటువంటి కంపెనీ. ఉదాహరణలు చూపండి మీ టీమ్ రిజల్ట్స్. ఎస్. ఉదాహరణలు అంటే నేను ఈ బిజినెస్‌లో ఈ కంపెనీలో నేను జాయిన్ అయ్యానండి. ఈ బిజినెస్ నేను చేస్తున్నాను అని మనం ఏదైనా ఒక ఉదాహరణ చేయాలి. నేను ఈ జాబ్ చేస్తున్నాను. నాకు దీని ద్వారా చెక్కులొచ్చాయి. ఐ మీన్ నేను ఈ లెవెల్స్‌లో ఉన్నాను. స్టార్ డైరెక్టర్ అండ్ ఈ లెవెల్స్ అచీవ్ అయ్యాను అని మనం ఒక 10 నిమిషాలు వాళ్ళకి నాకు టైమ్ ఇవ్వండి సార్. ప్లీజ్ గివ్ మీ ఫర్ 10 మినిట్స్. నేను దీని గురించి మీకు చాలా చాలా బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అని మనం వాళ్ళకి చాలా మంచి ఉదాహరణలనేది ఇవ్వాలి. అండ్ ఆహ్వానించండి 10 నిమిషాలు ఇస్తే వివరంగా చెప్తా. ఇందాక నేను చెప్పిందే అండి. వాట్ ఈస్ దట్? మనం ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళినప్పుడే వెంటనే సార్ వినండి, సార్ ప్లీజ్, సార్ వినండి అని వాళ్ళ ఎంబడి పడొద్దండి. ఏంటి అనంటే సార్ గుడ్ మార్నింగ్. మనం ఒక పాజిటివ్ మైండ్‌తోని వాళ్ళను రిసీవ్ చేసుకుంటే, పాజిటివ్ మైండ్‌తోని వాళ్ళను మనం ఒక ఇన్వైట్ చేస్తే సార్ ప్లీజ్, సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు ఒక 10 మినిట్స్ ఇస్తే మీకు చాలా ఈ కంపెనీ గురించి చాలా వివరంగా చెప్తాను. అండ్ ఈ కంపెనీలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దీనివల్ల వచ్చే ఇన్కమ్స్, దీనివల్ల వచ్చే హెల్త్ అనేది మీకు చాలా వివరంగా వివరిస్తాను అనేసని మనం చాలా రిక్వెస్ట్‌తోని వాళ్ళను రిక్వెస్ట్ చేయాలి. అండ్ పాజిటివ్ మైండ్ సెట్ అండ్ ప్రాముఖ్యత. మనకి ఎప్పుడైతే పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఉంటుందో, మనం చాలా వరకు దాన్ని మనం ప్రాముఖ్యంగా ఉంటాం. అంటే మనం చాలా ఇంప్రెస్ అవుతాం వాళ్ళందరికీ. రిజెక్షన్స్ అంటే మీరు వర్క్ చేస్తున్నారనే అర్థం. మనకెప్పుడైతే రిజెక్షన్స్ వస్తాయో, అబ్జెక్షన్స్ వస్తాయో, మనల్ని ఎవరైతే కొట్టి పారేస్తారో, అప్పుడే మనం కరెక్ట్‌గా వర్క్ చేస్తున్నామని అర్థం. సపోజ్ మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, మనల్ని రిజెక్ట్ చేసేవాళ్ళు చాలా మందుంటారు. అంటే మనం వెళ్ళగానే మనల్ని రిసీవ్ చేసుకోకపోవడం గాని, వచ్చిందిలే ఇగ చెప్పడానికొచ్చింది, ఇది చెప్తుంది అనేసని చాలా వరకు మనల్ని రిజెక్ట్ చేస్తారు. అప్పుడే మన వర్క్ మనం స్టార్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాము. ప్రతి నో అంటే ఒక యెస్‌కి దగ్గరగా ఉన్నారనే అర్థం. మనం వెళ్ళినప్పుడు మన కస్టమర్ చాలా వరకి నో అనే అంటారు. ఎవరైనా గాని సార్ రండి చెప్పండి అని ఎవరు అనరు. అంటే నో అంటేనే మనం యెస్ అనేది దగ్గరగా ఉన్నామని అర్థం. అండ్ విజయానికి 90% ఆలోచన, 10% నైపుణ్యం. అండ్ నో వచ్చిందంటే మనం వర్క్ చేస్తున్నామని అర్థం. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు నో అని చెప్తారు. వాళ్ళు నో అంటే మనం దగ్గరనే ఉన్నానని అర్థం. ఇందులో 90% వరకు విజయం సాధించవచ్చు. నైపుణ్యం కూడా 10% వరకు మనకి వస్తుంది. అంటే ఇందులో నైపుణ్యం గల ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి సక్సెస్ అనేది మనం ఈజీగా సాధిస్తాం. అండ్ విజయవంతులు ఎప్పుడు గివ్ అప్ ఇవ్వరు. ఎస్, ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్ అండి. విజయవంతులు ఎప్పుడైతే గాని గివ్ అప్ అస్సలు ఇవ్వకూడదు. సక్సెస్ సాధించే వాళ్ళు ఎప్పుడూ గివ్ అప్ అవ్వరు. అంటే ఒకరికి లొంగిపోరు. మనం అనుకున్నది సాధించే వరకు నెవర్ గివ్ అప్ అనే పాజిటివ్ మైండ్ సెట్‌తోని చేస్తే మనం 100కి 100% సక్సెస్ అవుతాం. మెంటల్ ట్రైనింగ్ టిప్స్. ప్రతిరోజు మోటివేషనల్ వీడియో లేదా బుక్ చదవండి. ఎస్, ఏదైనా ఒక మోటివేషనల్ వీడియో కానీ లేదా మనకు తెలియని విషయాలు తెలుసుకునే బుక్ చదవడం వల్ల మన మెంటల్ కండిషన్స్ గాని, మన మెంటల్ ట్రైన్స్ గాని, దానివల్ల మనకు చాలా రకమైనటువంటి టిప్స్ గాని మనం నేర్చుకోవచ్చు. పాజిటివ్ అఫర్మేషన్ చెప్పుకోండి. మనం ఎప్పుడు మన గురించి పాజిటివ్‌గా చెప్పుకోవాలి. మన మైండ్ పాజిటివ్‌గా ఉండాలి. అచీవర్స్‌తో టైం గడపండి. ఎస్,
మనం చాలా వరకు మన అచీవర్స్ తో వీలైనంత సమయాన్ని గడపాలి. వాళ్ళు చెప్పిన విధంగా మనం నడుచుకోవాలి. ప్రోడక్ట్‌ను రోజు వాడండి. మనం తీసుకున్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్‌ని మనం రోజు వాడాలి. ఒక రోజు వాడి ఇంకొక రోజు వాడకుండా ఉండకూడదు. రోజు వాడితేనే రిజల్ట్ అనేది మనకి తెలుస్తుంది. చిన్న విజయాలను గుర్తుంచుకోండి. యెస్. వాట్ చిన్న విజయాలను గుర్తుంచుకోండి. ఈ పాయింట్ అనేది చాలా అంటే చాలా వరకు కనెక్టింగ్ అవుతుంది అందరికి. మనం చేసే ప్రతి ఒక్క చిన్న పనిలో విజయం వస్తుందండి. దాన్ని మర్చిపోకుండా మనం ఏ పనిలో అయితే విజయాన్ని సాధించామని గుర్తుపెట్టుకోవాలి. ఏ పనిలో అయితే మనం విజయాన్ని ఏ చిన్న పనైనా సరే, మనకు ఆ విజయం వచ్చిందంటే మనం చాలా వరకు సక్సెస్ అవుతామని అర్థం. అండ్ ఇప్పటి చిన్న చిన్న విజయాలే రేపటి పెద్ద పెద్ద విజయాలకు నాంది. అంటే మనం దానికి ఆనకట్ట వేస్తున్నాం. వాట్ ఈస్ దట్ దానికి మనం పునాది కట్టుకుంటున్నాం. అంటే చిన్న చిన్న విజయాలనే మనము పెద్ద పెద్ద మెట్టుగా తయారు చేసుకోవాలి. అటువంటి విజయాలను మన లైఫ్‌లో ఎప్పుడూ మర్చిపోకూడదు. చిన్న చిన్న విజయాలను చాలా వరకు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఉదాహరణ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్. కస్టమర్స్ రేట్ ఎక్కువగా ఉంది. అవునండి. కస్టమర్స్ రేట్ ఎక్కువగా ఉంది. యెస్. అవును. కొంచెం ఎక్కువే. కానీ క్వాలిటీ అన్‌మ్యాచ్డ్. దీనివల్ల లాంగ్ టర్మ్ హెల్త్ లభిస్తుంది. మన కంపెనీలో దొరికే ప్రతి ఒక్క సప్లిమెంట్స్‌కి రేట్ ఎక్కువగానే ఉంటుందండి. ఎందుకు అనంటే మన వెస్టేజ్ కంపెనీలో దొరికే ప్రతి ఒక్క సప్లిమెంట్ చాలా అంటే చాలా వరకు మన్నికతోటి చాలా క్వాలిటీస్‌తోని చేయబడి ఉంటుంది కాబట్టి రేట్ అనేది చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల లాంగ్ టర్మ్ హెల్త్ లభిస్తుంది. యెస్. ఈ సప్లిమెంట్ వాడడం వల్ల మనకు 100కి 100% హెల్త్ అనేది లభిస్తుంది. చాలా లాంగ్ వరకు మనం హెల్త్ అనేది మనం కాపాడుకోవచ్చు. కస్టమర్ ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కదా నాకు నచ్చదు. కస్టమర్ ఏమంటారు మనకి ఇది నెట్వర్క్ మార్కెటింగ్ గదా! ఇది నాకు నచ్చదు అని అన్నప్పుడు, అవును సార్. కానీ వెస్టేజ్ 2004 నుండి ఇది మనకు లీగల్ కంపెనీ. కొన్ని వేల మంది ఇందులో మనకి ఇన్‌కమ్ అనేది సాధిస్తున్నారు. రూ. 1000 నుండి ₹1,00,00,000 వరకు మన వెస్టేజ్ కంపెనీలో చాలా మంది ఇన్‌కమ్ అనేది వస్తుంది. అందువల్ల ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కదా! దీని ద్వారా మనం చాలా వరకనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇది లీగల్ కంపెనీ కాబట్టి ఎటువంటి అన్‌లీగల్ సబ్జెక్షన్స్ అనేవి ఉండవు. అండ్ సారాంశం. అబ్జెక్షన్స్ అంటే అవకాశమే. యెస్. మనకేదైనా ఒక అబ్జెక్షన్ వచ్చిందంటే దాన్ని మనం అవకాశంగా తీసుకోవాలి. అంతేగాని దాన్ని మనం ఎప్పుడైతే ఎదిరిస్తామో అది మనకు అవకాశాన్నిస్తుంది. ఒక అబ్జెక్షన్ వచ్చిందంటే దాన్ని మనం ఎదుర్కొని అవకాశంగా తీసుకుంటేనే అప్పుడు మనం విజయం అనేది ఈజీగా సాధించగలుగుతాం. ధైర్యంగా అండ్ నమ్మకంగా ఉండండి. యెస్. మనం ఏదైతే బిజినెస్ చేస్తామో దానికి మనం ధైర్యం అనేది పెట్టాలి. అండ్ మనం తీసుకునే దాని మీద చాలా నమ్మకంగా ఉండాలి. ఏ పనైతే మనం చేస్తామో దాన్ని నమ్మకంతోని చెయ్యాలి. మొదట మీ నమ్మకాన్ని బలోపేతం చేసుకోండి. యెస్. మన నమ్మకాన్ని మనల్ని మనం నమ్ముకుంటే మనతో పాటు ఇంకొక 100 మందినైనా మనం తీసుకొని రావచ్చు. ఎప్పుడైతే మనల్ని మనం నమ్ముకుంటామో మన వెనుక వాళ్ళు గూడా మనల్ని ఈజీగా నమ్మడానికి మనల్ని మనం బలోపేతం చేసుకోవాలి. పాజిటివ్ మైండ్‌సెట్ అంటే విజయానికి పునాది. యెస్. ఇందాక నేను చెప్పాను గదా! పాజిటివ్ మైండ్‌సెట్ ఉంటే మన విజయం అనేది మనతో పాటే వస్తుంది. అది మన చిన్న చిన్న విజయాలే మన విజయానికి పునాది. అండ్ ప్రేరణ వాక్యం. విఫలతలు ముగింపు కాదు. అవి విజయానికి మొదటి అడుగు. ఎప్పుడైతే మన ఫెయిల్యూర్స్ అనేది మనం చూస్తామో అవి మనకు విజయానికి మొదటి అడుగు. మనం ఎప్పుడైతే ఫెయిల్యూర్స్ వచ్చిందని బాధపడకుండా దాన్ని ఎదురించి ముందుకు వెళ్తేనే మన విజయం అనేది సక్సెస్ అవుతుంది. హలో! మేడం. ఓకే మేడం. మేడం.
మీ గోల్ చెప్పండి మేడం. మీ గోల్, డ్రీమ్ గోల్. మేడం నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఓకే మేడం. 550 అవుతుంది, చెప్పండి మరి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్ చెప్పండి అండ్ మేడం, కంటిన్యూ చేయండి. అప్లైనర్స్ అండ్ మెంటర్స్. నేను ఇప్పుడు చెప్పబోయేది ఒక చిన్న కథ. జస్ట్ ఇది విని చాలా వరకు చాలా మంది ఆ వాళ్ళ లైఫ్ లో చాలా గోల్స్ రీచ్ అవుతారు అనేసి అని అనుకుంటున్నాను. నేను చెప్పే చిన్న కథ ఏంటంటే జీవితం యొక్క సమస్యలు. ప్రతి ఒక్కరికి జీవితం మీద సమస్యలు అనేవి చాలా వరకు ఉంటాయి. ఇది జస్ట్ ఒక వృద్ధుడి కథ. ప్రాపర్ గా వినండి, ఇది జస్ట్ ఒక వృద్ధుడి కథ. ఓకే, షెల్ ఐ స్టార్ట్ విత్ మేడం? స్టార్ట్ ఓకే చేయండి మేడం. ఏదైనా ఇబ్బంది ఉంటే నేను మాట్లాడతాను మధ్యలో, మీరు కంటిన్యూ చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఒక గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు. ఒకరోజు అతని దగ్గరికి ఒక 10-12 సంవత్సరాల గల అతని మన్మడు వచ్చాడండి. ఆ మన్మడు వేరే ఊర్లో అతని తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు. ఆ మన్మడితో కలిసి ఆ వృద్ధుడు ఆడుతూ పాడుతూ బయటకు తీసుకువెళ్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ పిల్లాడు ఆ వృద్ధుడితో, తాత, పెద్దయిన తర్వాత నేను చాలా గొప్పవాణ్ణి అవుతాను, కానీ ఎలా అవ్వాలి? నేను సక్సెస్ఫుల్ గా ఎలా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. అందుకు ఆ వృద్ధుడు ఒక చిరునవ్వు నవ్వి ఆ బాలుని ఒక నర్సరీ దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ నర్సరీలో ఒక 2 చిన్న చిన్న మొక్కలను కొని ఇంటికి తీసుకువచ్చాడు. అందులో ఒక దాన్ని తొట్టిలో పెట్టి ఇంటి లోపల ఉంచాడు. ఇంకొక దాన్ని ఇంటి బయట మట్టిలో మరొక దాన్ని పాతిపెట్టాడు. మళ్ళీ ఆ బాలుడు అదే ప్రశ్న అడిగాడు. తాత, ఇందాక నేను జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగాను కదా, దానికి నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదే, ఎందుకు అని అడిగాడు. అందుకు ఆ వృద్ధుడు, ఇప్పుడు మనం ఈ 2 మొక్కలు నాటాం కదా, వాటిలో ఏది బాగా పెరుగుతుందని అనుకుంటున్నావు నువ్వు అని సమాధానం చెప్పు అని అడిగాడు ఆ తాత. అందుకు ఆ పిల్లాడు కొంచెం సేపు ఆలోచించి, ఇందులో చెప్పడానికి ఏముంది తాత, ఇంట్లో పెట్టింది త్వరగా పెరుగుతుంది, బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఇంట్లో మనం దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాము, కాపలా కాస్తాము. కానీ బయట పెట్టిన దానికి పెరగడం కష్టం. ఎందుకంటే బయట పెట్టిన దానికి ఎక్కువ సూర్యరశ్మి, వర్షం, గాలి, చలి ఇలా అనేక రకాల ఇబ్బందులతో పెరుగుతుంది. బయట తిరిగే జంతువులు కూడా ఆ మొక్కని తినేయొచ్చు కదా అని అంటాడు ఆ పిల్లాడు. అందుకు సమాధానం ఏం చెప్పకుండా ఆ వృద్ధుడు ఏం చేస్తాడు, వెళ్ళిపోతాడు. మౌనంగా ఉంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు మళ్ళీ ఊరికి వెళ్ళిపోతాడు. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పిల్లాడు ఆ వృద్ధుడున్న గ్రామానికి రావడం జరిగింది. కొన్ని మాటల మధ్యలో ఆ పిల్లాడు మళ్ళీ, తాత, పోయినసారి నేను వచ్చినప్పుడు నేను నిన్ను జీవితంలో సక్సెస్ అవ్వడానికి అంటే ఏం చేయాలి అని అడిగాను కదా, ఎలా ఉండాలి అని అడిగాను కదా, కానీ అందుకు నువ్వు ఎటువంటి సమాధానం చెప్పలేదు, ఇప్పుడైనా చెప్తావా అని అడిగాడు. అందుకు ఆ వృద్ధుడు, సరే చెప్తాను, కానీ ముందు నువ్వు పోయినసారి వచ్చినప్పుడు మనం నాటిన మొక్కలు ఎలా ఉన్నాయో చూసిన తర్వాత నీ ప్రశ్నకు సమాధానం చెప్తానే అని అంటాడు ఆ వృద్ధుడు. సరే అన్నాడు ఆ మనవడు. ఇద్దరు కలిసి ముందుగా ఇంట్లో నాటిన మొక్క దగ్గరికి వెళ్తారు. వాళ్ళు నాటినప్పుడు చాలా చిన్నగా ఉన్న మొక్క ఇప్పుడు కొంచెం పెరిగి పెద్దదైంది. అది చూసి సంతోషించాడు ఆ మనవడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి బయట నాటిన మొక్క దగ్గరకు వెళ్తారు. అది చాలా పెద్ద వృక్షంగా మారిపోయింది. పెద్ద పెద్ద కాండాలతో, పెద్ద పెద్ద ఆకులతో, పూలతో, పండ్లతో భూమి లోపలికి చొచ్చుకొని పోయి వేర్లతో చాలా బలంగా, దృఢంగా ఉంది. అది చూసి ఆశ్చర్యపోయాడు ఆ పిల్లాడు. అప్పుడు అతను, తాత, ఇదేంటి? నేను అనుకున్న దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరిగిందే. ఇంట్లో ఉన్న మొక్క కొంచెం మాత్రమే పెరిగితే ఈ మొక్క ఏంటి ఇంత పెద్దదైపోయింది? ఇది ఎలా సాధ్యమైంది? ఇది ఎలా పెరిగిపోయింది? బయట జంతువుల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల, వర్షాల వల్ల, ఎండల వల్ల ఇది ఎలా పెరిగింది? వీటన్నిటిని తట్టుకొని ఎలా నిలబడగలిగింది అని అడిగాడు ఆ మనవడు. అందుకు ఆ వృద్ధుడు, నేను నీకు ఇదే చెప్పాలి అనుకున్నాను. అన్ని కష్టాలను తట్టుకొని, అన్ని అవాంతరాలను ఎదిరించి ఈ మొక్క ఇంత పెద్దది అయింది అంటే, రేపు ఎటువంటి అవాంతరాలు వచ్చినా, పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినా చెక్కు చెదరకుండా నిలబడుతుంది ఈ చెట్టు.
నీళ్లు పోసినా పోయకపోయినా కొంతకాలం వరకు ఖచ్చితంగా ఇలానే నిటారుగా తన కాండం మీద తాను నిలబడుతుంది. నలుగురికి ఆశ్రయం అనేది ఇస్తుంది. అలాగే మనిషి కూడా ప్రతి సమస్యని, ప్రతి అవాంతరాన్ని ఏది వచ్చినా కూడా ఎదిరించి తట్టుకొని నిలబడితే అతను సక్సెస్ అనేది సాధిస్తాడు. నా వల్ల కాదు అని వదిలేస్తే ఏది అవదు అని అక్కడే ఆగిపోతాడు. వచ్చే ప్రతి ఇబ్బందిని, కష్టాల్ని స్వీకరిస్తే తరువాత వచ్చే ఆనందాన్ని హాయిగా, సంతోషంగా ఆస్వాదిస్తాడు. అలాగే తాను నిబ్బరంగా ఉన్నప్పుడే కదా నలుగురికి చేయూతనిస్తాడు. నలుగురికి దారి చూపించగలడు. అంతేకాని నేనిక్కడ మాత్రమే పని చేస్తాను. ఇక్కడ మాత్రమే ఉంటాను. ఇక్కడే నేను సక్సెస్‌ని సాధిస్తాను అంటే మాత్రం ఆ మనిషి ఏ విధమైనటువంటి సక్సెస్‌ని సాధించలేడు. జీవితంలో ఎప్పుడూ ఎదగలేడు. ఇబ్బందుల్ని, అవాంతరాల్ని అధిగమిస్తేనే ముందుకు వెళ్తాం. జీవితంలో సక్సెస్ అనేది వస్తుందని ఆ తాత ఆ మనవడికి చాలా క్లుప్తంగా వివరించాడు. అది విన్న ఆ మనవడు నాకర్థమైంది తాత అనేసని అంటాడు. తన తాత చెప్పిన మాటలు తన మదిలో చాలా వరకు తనకి నాటుకుపోయాయి. అదే విధంగా మన మెంటర్స్, మన అప్లైనర్స్ చెప్పిన మాటలు మనకి గూడా చాలా మన మనసులో నాటుకుపోయేంత విధంగా వాళ్ళు మనకి ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు కాబట్టి, మనం వాళ్ళు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. అంటే సమస్యలనేవి అందరికీ ఉంటాయి. వాటిని ఎప్పుడైతే మనం అధిగమిస్తామో, ఎప్పుడైతే మనకొచ్చిన అవాంతరాల్ని మనం ఎదుర్కుంటామో, మనం సక్సెస్ అనేది చాలా వరకు మనం సాధించగలుగుతాము. అండ్ మనం ఈ సమస్యలనేది మనం కష్టపెట్టడానికే వస్తున్నాయి అని అనుకుంటాము. కానీ అవి జీవితంలో ఎదగనివ్వకుండా మనల్ని ఆపేస్తాయి అనుకుంటాం కానీ, చాలా అవి మనల్ని గట్టిపరుస్తాయి. ఎటువంటి కష్టం వచ్చినా తట్టుకొని నిలబడేలా మనకి అవే శిక్షణనిస్తాయి. మనకవే ట్రైనింగ్ అనేది ఇస్తాయి. అండ్ అప్పుడే మనం ఎదిగే కొద్దీ వాటన్నిటికి అలవాటు పడతాం. ఆ అలవాటు పడినప్పుడే మనిషి ఏ పని చేసినా అందులో సాధ్యాసాధ్యాలను ఆలోచించుకుంటాడు. ముందుగా వచ్చే అవాంతరాలను అర్థం చేసుకొని వాటన్నింటిని ఎలా అధిగమించాలో ఆలోచిస్తాడు. అప్పుడే జీవితం సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. దాని ద్వారా మనం నలుగురికి మార్గదర్శకురాలుగా మనం జీవితంలో సక్సెస్ అనేది నలుగురితో పాటు మనం కూడా జీవితంలో సక్సెస్ అనేది సాధించగలుగుతాము. అండ్ ఇందులో వచ్చిన నీతి ఏంటి అనంటే, మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని ఇది మాత్రం జీవితంలో మనమెప్పుడూ మర్చిపోవద్దు. మనిషి ఏదైనా గట్టిగా తలుచుకున్నామనుకోండి, మనం అది సాధించే వరకి వదిలిపెట్టకూడదు. అది డూ ఆర్ డై. చేద్దామా లేదా చేద్దామా అన్నట్టు మనం ఏ వర్క్ అయితే చేస్తామో సక్సెస్‌ఫుల్‌గా అందులో మనం మన విజయాన్ననేది కంపల్సరీగా సాధించగలుగుతాము. థాంక్ యూ. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి. మేడం. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ. మేడం స్క్రీన్ కట్ చేస్తారా? ఓకే మేడం. ఓకే. బ్యాక్ రండి. డైరెక్ట్ బ్యాక్ రండి. బ్యాక్ బటన్ నొక్కండి. హోమ్ బటన్. హ్మ్. లేదు లేదు మేడం. బ్యాక్ బటన్ నొక్కండి. డైరెక్ట్ బ్యాక్ వెనక్కి రండి. జూమ్ తీసుకోండి. ఓకే మేడం. నో, నో, నో. మొత్తం అట్లా కాదు మేడం. బ్యాక్ రండి. టోటల్ బ్యాక్ వచ్చి కట్ చేసి ఒకసారి జూమ్ తీసుకోండి. ఇట్లా కాదు. హోమ్ బటన్ నొక్కండి డైరెక్ట్. ఓకే. ఇక్కడ చూడండి జూమ్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ సెకండ్ ఉంది. పవర్ పాయింట్ పక్కన జూమ్. అది టచ్ చేయండి.
మేడం మేడం సైడ్ కు జూమ్ ఉంది, అది టచ్ చేయండి. అది టచ్ చేస్తే ఆటోమేటిక్ కట్ అయిపోయింది. జూమ్ కనిపిస్తుంది కదా. మేడం ఓకే, కట్ అయింది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు. ఏదైతే మీ డ్రీమ్ కూడా